హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. మరి ఇప్పుడే పని అయితే లోపల అయిపోయింది. మరి బట్టలు అయితే ఇస్త్రీ చేస్తున్నాను. చూడండి, పెట్టి కాలిపోయింది. మా చిన్నోడు అయితే కలిసేసాడనమాట. తోముకుంటా నల్లగా అయిపోయింది. ఇదైతే పోలేదు. పెట్టి అయితే మారిపోయాలి. చెప్పాలి మేడంకు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? మరి ఈరోజైతే నేను వంట ఏం చేస్తున్నాను చూడండి. పని అయితే అస్సలు సరిపోవటం లేదు, ఎక్కువ అయిపోతుంది పని. రోజుకి రోజైతే ఎక్కువ అయిపోతుంది పని, భారీగా పెరుగుతుంది అనమాట. రాత్రిలో అయితే 1 గంట అయిపోతుంది. నేను రూమ్కి పోయాక నిద్ర చేసినప్పటి నుంచి పనేనమాట. 12 భోజనం వచ్చి, పొద్దున్నే టిఫిన్ వచ్చి 12కు చాయో బిస్కెట్ ఏదో ఒకటి తాగుతాను. మధ్యాహ్నం అన్నం వచ్చి 4 గంటలకి. నైట్ తింటే తినచ్చు, లేకుంటే లేదు. తినాలనుకుంటే తినచ్చు 12కి నైటు. అంతేనండి. ఈ కోవిడ్లో అయితే పని అయితే ఇలా ఉందన్నమాట. రోజుకి పనులు ఎక్కువ అయిపోతున్నాయి. మరి ఏం చేద్దాం, తప్పదు, చేయాలి. ఇక్కడికి వచ్చి పడినాక చేయాల్సిందేనమాట. బురదలో పడినాక బురద కడుక్కునే గుంతలో నుంచి బయటకు ఎక్కాలంటే టైం పడుతుంది అనమాట. మరి ఇక్కడైతే మాకైతే సబ్జైలు అక్కట ఉంది. మరి ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఒకటే పని ఎక్కువ, చాలా అంటే చాలా పని ఎక్కువ. అప్పుడులాగా ఇప్పుడు లేదు. 2 మనుషులు చేసే పని ఒక మనిషి కాడ అయితే చేపిస్తున్నారు ఈ కోవిడ్లో. జీతం మాత్రము అంతే, ఒక మనిషికి అంతే. ఒక 5-10 గుణ కనీసం నెక్స్ట్ వీరు ఒకటే కష్టపడుతుంది కదా అని. ఈ ఇండ్లు అయితే పెద్ద ఇండ్లు అనమాట. 2 చేసే పని నేనైతే ఒక్కదాన్ని చేస్తున్నాను. మరి కష్టపడి 2 ఏళ్ళు అయిపోయింది, 2.5 సంవత్సరం కావస్తుంది. మరి ఇంటికి పోతానంటే 6వ నెల 7వ నెల అని ఇటు ఇలానే తిప్పేస్తున్నారు అనమాట. మరి జీతం తీసుకొని గట్టిగా అడగాలని ఉంటాను. మరి ఏం చెప్తారో చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఈరోజు నేనైతే కోడి అయితే ఇలా పెరుములో పెట్టాను అనమాట. ఒక కోడి వచ్చి 4 ముక్కలు చేసి, మరి వీటిలో క్యారెట్, కోస, క్యాప్సికం, వంకాయ, ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలు చేసి, మరి మసాలా అంతా వీటిలో కలిపి ఇలా అయితే పెట్టాను అన్నమాట. ఇప్పుడైతే వీటిని పెరుములో పెట్టాలి. సరే చూడండి, సలాడ్ అన్నమాట ఇది. ఇది దియా పిరిమ్ అన్నమాట. కోడి కూరగాయలు వేసి ఇలా అయితే చేశాను అనమాట. చూడండి ఎలా ఉంది, బాగుంది. వీటిని కోయట్లో దియాత్ పిరిమ్ అంటారు, జిజాత్ పిరిమ్ అంటారు. 2 పేర్లు అయితే పెడతారు, చెప్తారనమాట. ఎలా ఉంది, బాగుందా? ఇదైతే వైట్ రైస్, ఇదైతే మా సారుకు మెత్తనన్నము సంగట్లాగా. ఇదైతే మలపొయ్యి, ఇది వచ్చి టమాటా, మునక్కాయ, ఆయిలాకు వేసి పప్పు అయితే చేశానండి. ఎలా ఉంది, బాగుందా? మరి ఈరోజు వంట అయితే ఇదేనమాట.